తనను తాను తెలియగా సృష్టి ఇడే అవకాశము. ఈ పాట కూడా మనం విన్నాం. తను తాను తెలుసుకోవటానికి సృష్టి అవకాశం ఇచ్చిందని. ఎట్లా అవకాశం ఇచ్చిందంటే, మన బిడ్డల్ని మనం ఎట్లా సాకుతాము అట్లాగే మనమందరం కూడా సృష్టిలోని అంశం. అంశ విభాగే భజ సేవాయ. మనం ఓ అన్నా ఆ అన్నా సృష్టిని సేవిస్తున్నామట. ప్రతి చిన్న కదలిక కూడా సృష్టిని సేవిస్తున్నాం. ఇది బాహ్య సృష్టి అయితే, ఇది గ్రాహ్య సృష్టి. మనం అని మనుష్యులుగా ఎట్లా చెప్పుకుంటున్నాము, ప్రాణులుగా ఎట్లా చెప్పుకుంటున్నాము, మనం అందరం కూడా గ్రాహ్య సృష్టి. అందుకని సృష్టిలో చరప్రాణుల అంటే ప్రవర్తించి అనుభవించేవాళ్ళం. ఎవరిని? సృష్టిని అనుభవించేవాళ్ళం. ప్రవర్తిస్తున్న సృష్టిని ఇలా ప్రవర్తిస్తున్నాం. గ్రహించిన సృష్టిని గ్రహిస్తున్నాం. సృష్టి ఎరుగానే ఆ అని చూసి అంత అని చూడద్దు. కూడా సృష్టి అన్నది ఆ అని చూస్తే భౌతికంగా ఏదో కనిపిస్తుంది. కానీ ఇంత భౌతికంలో ఏ చిన్న అంశం తీసుకున్నప్పటికీ కూడా, ఏ చిన్న సేవ తను తాను గ్రహించుట అనేది చిన్నది అయినప్పటికీ కూడా అక్కడ ఏం కనిపిస్తుందంటే సృజ విసర్గే అని. తనను ఏం గ్రహిస్తున్నాడో, తనను బయటికి ఏం చెప్తున్నాడో, ఏం వ్యక్తం చేస్తున్నాడో, ఇది సృష్టి. తను ఏం గ్రహిస్తున్నాడో, ఏం వ్యక్తం చేస్తున్నాడో, ఇది మనకు అర్థం కావాలంటే ఎట్లా? ఏం గ్రహిస్తున్నాడు, ఏం వ్యక్తం చేస్తున్నాడు, మనకేం కనిపిస్తుంది? పిడికిలి బిగించాడు అని కనిపిస్తుంది. ఇది బయటి మాట, దర్శనం చేసిన మాట కాదు, ఇది దృశ్యపు మాట. దర్శనంలో ఏం కనిపిస్తుంది? తన పట్టుని గ్రహిస్తున్నాడు. గ్రహించి తన పట్టుని తనకే తెలిసేటట్టుగా వ్యక్తం చేసుకుంటున్నాడు. ఇంకోటి కాదు. తన పట్టుని తనే గ్రహిస్తున్నాడు, తానే ఇతరులకి ఇవ్వటానికి గ్రహిస్తున్నాడు. తనకే వ్యక్తం చేసుకుంటున్నాడు. ఇది చాలా స్పష్టమైనటువంటిది. ఇది ఇంకెప్పుడు ఒకసారి చెప్పుకున్నాం. అన్ని ఇంద్రియాలు అట్లాగే ఉన్నాయని, సృష్టిలో ప్రతి చిన్న అంశం కూడా అట్లాగే ఉందనేది ఇంకెప్పుడు ఒకసారి చెప్పుకుందాం. కనుక మనం గుర్తించవలసింది ఏమిటంటే, సృష్టికి భిన్నంగా అంటే వేరుగా మనం ప్రవర్తించడానికి పూనుకుంటే ఎట్లా ఉంటుందో మనకు లోకంలో కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో మనస్పర్ధలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? ఆ ఇంట్లో ఉండటం నరకంలాగా ఉంటుందని మనం అంటుంటాం. మనం తెలిసిన భాష, తెలియని భాష నరకంలాగా ఉంటుంది అంటుంటాం. అట్లాగే మనకు చెల్లనటువంటి ఆఫీసులో పనిచేస్తున్నా, చెల్లనటువంటి ఒక వ్యాపారం చేస్తున్నా, చెల్లనటువంటి ఒక వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా, చెల్లనటువంటి ఒక ఎట్లా రాజకీయవేత్తతో మనం, రాజకీయ నాయకుడితో ప్రవర్తిస్తున్నా, ఒక దొంగల ముఠాలో ప్రవర్తిస్తున్నా, ఒక ఎట్లా ధనికుడి దగ్గర మనం ప్రవర్తిస్తున్నా, ఏదైనా సరే మనకు భేదం కనిపిస్తుంది. ఏం భేదం కనిపిస్తుందంటే, తనకు కావాల్సింది తనకు దొరకటం లేదు, తృప్తి లేదు, ఒక పదం మాట అని మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఈ తెలియటమే ఏదో కావాలి, ఏదో వచ్చింది, తృప్తి లేకపోవడం. ఈ మాటని కొంచెం మాట దాకా కాకుండా మూట దాకా,
అంటే మనం గ్రహించి తీసుకునేటట్లుగా ఎట్లా ఉంటుంది అది. తృప్తి అనేది ఎక్కడ చూసాం మనం? దీన్ని దర్శనం అంటాం. అంటే తన రూపంగా చూశాడు. ఈ తృప్తి తనకు తన స్వరూపం, అప్పటికీ తన స్వరూపం, పూర్తి తన స్వరూపం కాదు. ఎట్లా స్వరూపం ఉందో తనకేదో లోపలగా తనకు తెలుస్తుంది, తనకు కావాల్సిందేదో బయటకు వచ్చిందేదో అది తనకు అది గ్రహింపులో ఉంది, ఇది గ్రహింపులో ఉంది, అది గ్రహింపులో ఉంది. ఇక్కడ తాను ప్రవర్తిస్తున్నాడు, అక్కడ తాను ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రవర్తనని ఆ ప్రవర్తనని పోల్చుకుంటున్నాడు. ఇది విశేషణ చరతి విచారణ. విచారణ అంటే బయట ఏ వస్తుందని చూసుకో, ఇక్కడ ఏ వస్తుందని చూసుకో అంటే బయట చూసి ఇక్కడ చూసి ఇక్కడ చూసి కాదు. అది తాను ప్రవర్తనలో తీసుకుంటున్నాడు, ఇది తన ప్రవర్తనలో తీసుకుంటున్నాడు. ప్రవర్తించి గుర్తిస్తున్నాడు, మన మాటలో ప్రవర్తించే అనుభవంలో తీసుకున్నాడు. ఇది విచారణ. విశేషణ చరతి చరగతి భక్షణ యోగ. కనుక మనుషులమైన మనము 84 లక్షల జీవరాశుల గర్భాల్లో గొప్ప ప్రాణి అంటే ప్రథితం ఆనయతి. సృష్టి ఎట్లా చెప్పిందో దాన్ని మనం సేవ కోసం తీసుకుంటున్నాం. విభాగం, అంశ విభాగంగా ఉన్నామంటే, విభాగం అంటే ఒక ముక్కగా ఉన్నాం అర్థం కాదు. సేవ, భజ సేవాయ, సేవించే రూపంలో ఉన్నాం అన్నమాట. అవునా? తీపి చెప్పాలంటే ఎట్లా చెప్పాలి? తినచూడు అని ఎట్లా అంటున్నావు, అట్లాగే ప్రవర్తించి చూడు అన్నట్లుగా. అందువల్ల సృష్టి మనకు ఎట్లా అవకాశం ఇస్తుందంటే తనలో చేర్చుకొని తనతో ప్రవర్తించినటువంటి అనుభవాన్ని ఒకటి ఇచ్చి, ఇది కాదని ఎక్కడో బయటకు పోతే దానిలో ప్రవర్తించినటువంటి అనుభవం కూడా మళ్ళీ తనతోనే పోల్చుకునేటట్లుగా చేసింది. ఇది అవకాశం అంటే. అవకాశం అంటే అవకాశతీతి అవకాశ, వెలుగు. కాసు దీప్తౌ ధాతు. ఏం వెలుగు? తన దగ్గర అనుభవం కూడా తనకు వెలుగు. వెలుగంటే తెలియ వస్తున్నది, ఆ ప్రవర్తన కూడా తెలియ వస్తున్నది. కనుక ముందుగా మానవులు అయినటువంటి మనము ఇంకా లబ్ధ్వా జన్మ అమర ప్రార్థ్యం, అమరులు కూడా మానవ జన్మ కోరుతున్నారట. మానవ జన్మలో ఏముందంటే వాళ్ళు అమరులు అంటే మరణం లేని వాళ్ళు అని ప్రసిద్ధార్థం. మరి మనుషులకి మరణం ఉందనే అర్థం. అయితే వాళ్ళు మన శాస్త్రం ఎట్లా చెప్తుందంటే మరణం అనే మాట వాళ్ళతో పోల్చుకొని మనతో పోల్చుకున్నట్టు చెప్తుందంటే వాళ్ళు దేహంతో మరణించకుండా ఉన్నారు. కానీ మనము అవకాశం తీసుకుంటే బుద్ధితో మరణించకుండా ఉండగలం. ఎప్పుడు కూడా దేహం ఉన్నప్పటికీ మరణం లేని వాళ్ళమే, దేహం విడిచినప్పటికీ కూడా మరణం లేని వాళ్ళమే. వాళ్ళ అమరత్వం కంటే మన అమరత్వం చాలా గొప్పది. ఇది మనం గుర్తించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఈ విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టమంటే ఏమిటో, మనం మనుష్యులమైనటువంటి వాళ్ళము మనం ఏం చేయాలి? ప్రీతిగా ఆచరించాలి. ఇట్లా ఆచరించినందువల్ల నేను ఎదుగుతాను, నేను మేలు పొందుతాను, నేను పుణ్యము సంపాదిస్తాను, నేను గొప్ప దశకు పోతాను అన్నీ తృప్తితో ఆచరించాలి. ఏడుస్తూ చేయకూడదు. ఏడుస్తూ అన్నం తింటే తిన్న అన్నం అంతా ఏడుపుకే బాయ్. ఏడుస్తూ వ్యతిరేకించుకుంటూ అనుకుంటూ చెప్పినవన్నీ అయిపోయాయి. చెప్పినవన్నీ పోదు, ఎవరు చేస్తారు కనుక ఇవన్నీ ఎవరు చేశారు అసలు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో అట్లయినా ఇవి అని అంటే రోజులకి ఏమొచ్చినాయి? ఏ రోజులైనా సూర్యుడు ఒకటే, భూమి ఒకటే. రోజులతో బయట వాడితో లేదు. ఏ రోజు వచ్చినా సృష్టి ఒకటే, సృష్టిలో తేడా లేదు. ఈ రోజులు ఏ రోజులు అంటే ఈ రోజులు ఆ రోజులు అని చెప్పడంలో మనుషుల బుద్ధులతో తేడా వచ్చింది. బుద్ధిని మార్చుకుంటే సృష్టి మొత్తం మనకి ఎప్పుడూ సహాయకారినిగానే ఉంటుంది. ఇది మనం బాగా, ఇవన్నీ కొన్ని ఆప్టిమిస్టిక్ థాట్స్ అంటాం.
అంటే మనకు స్పష్టంగా తృప్తిని ఇచ్చేటటువంటి కొన్ని బోధలు. అది తెలుసుకుని ప్రతి చిన్న ప్రవర్తనని మనం మనకు ఎట్లా పనికొస్తుంది, నాకెట్లా సరిపోతుంది అని చూసుకోవటం అనేటటువంటిదే మనకు గొప్ప విజ్ఞానం, గొప్ప తెలివి, గొప్ప సైన్స్, గొప్ప జీవితం. అవునా? దీనిలో మొట్టమొదటిగా మనం గుర్తించవలసింది ఏంటంటే, మనకు ఎన్నో కష్టాలు వస్తున్నాయి అంటుంటే ఈ కష్టాలన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే పుట్టకుండా ఉంటే ఈ కష్టాలన్నీ ఉండేవి కాదుగా. అంతేనా? పుట్టకుండా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చింది. ఎవరు పుట్టించారంటే అమ్మా నాన్న పుట్టించారంటే ఇది పచ్చాబద్ధం. నువ్వే లోపలికి పోయి నేను పుట్టారని అందరిని గోల చేసి అస్సలు ఇంకొకళ్ళ మీద మనం దూకాము అంటే బుద్ధి లేని వాళ్ళం అని అర్థం. బుద్ధి లేకపోతే మనకు బుద్ధి లేదని వాడు కోపం వస్తుందంటే అట్లా ఎప్పుడు అనవద్దు. ఎందుకంటే బుద్ధి అంటే బుధ అవగమనం, సృష్టి యొక్క స్వరూపాన్ని, సృష్టి యొక్క అంశాన్ని మనకు 8 దశల దాకా తీసుకొచ్చి బుద్ధి అని చూపించి నీకు అప్పలంగా చేతిలో పెట్టినట్టు, జేబులో మనీ పర్సులో డబ్బులు పెట్టినట్టు. ఇట్లా ఎట్లా గట్టి చెప్పండి. అంతేనా? మనీ పర్స్ అంటే డబ్బు పర్సు, డబ్బు సంచి నీకు ఒకటి ఇచ్చి దానిలో డబ్బులు పెట్టి ఇచ్చినట్టు. అది బుద్ధి అంటే. ఎందుకు ఆ మనీ పర్సులో వచ్చి డబ్బులు తీసి బయట తిరుగుతావు, అట్లా ఈ బుద్ధిని ఉపయోగించి తిరుగుతావు. అంటే సృష్టి పూర్ణంగా తన దగ్గర ఉన్నటువంటి చోటు బుద్ధి. సృష్టి తన దగ్గర లేదు కనుక బుద్ధి లేదు. దీని మీద కోపం రావాల్సిన అవసరం ఏముంది? అదేమిటో బుద్ధి అంటే ఏమిటో అనుకొని అది లేదన్నాడు, నాకు లేక వాడికి ఉందంటే మహా, నాకేనా లేదు, వాడికి లేదా అని. ఇట్లా ఇది స్వతంత్రం, అది డెమోక్రసీ. స్వతంత్రంలో ఎవరిపడితే ఏదైనా మాట్లాడచ్చు. నాకు కూడా మాట్లాడడానికి హక్కు ఉంది, నాకు కూడా కొట్టడానికి అది ఉంది, నాకు కూడా దెబ్బలు తింటానికి హక్కు ఉంది. కొట్టడానికి హక్కు ఉంటే దెబ్బలు తింటానికి హక్కు ఉండదు, ఉంటుంది. అందువల్ల మనం ఎక్కడ మొదలు పెట్టాలి అని చెప్పి అన్నింటినీ తనతో పోల్చుకొని ఎక్కడ మొదలు పెట్టాలంటే తన పుట్టుట అన్న వ్యవస్థని తనతోనే కాకుండా, అసలు పుట్టుట అనే వ్యవస్థ ఎట్లా వస్తుందంటే, జీవుడు దేహంలో రాకపోయినా జీవుడు ఉన్నాడు. పుట్టుక ఎట్లా వస్తుంది? ఒక స్త్రీ గర్భం నుంచి మనం బయటికి రావటం అనేది పుట్టుక వస్తుంది. ఈ ప్రక్రియ ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది, దాన్ని మనం ఎంతగా పోషిస్తున్నామంటే తీవ్రమైనటువంటి కామవాంఛతో పోషిస్తున్నాం. సృష్టిలో ఈ అంశం లేదు. సామాన్యులకి మాట చెప్పుకుంటున్నాం. ఏదైనా సరే తల ప్రతిష్టాయ, మూలదాకా పోయి మూలం ఏమిటో అక్కడ ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అథవా పుట్టామనుకోండి, పుడితే ఎట్లా పుట్టాలి? భద్రంగా పుట్టాలి, సృష్టికి వ్యతిరేకించకుండా బతికేటట్లుగా పుట్టాలి. మనం ఎవరింటికైనా వెళితే ఎట్లా పెడతాం? అక్కడ మన మాటకు చెల్లుబడి లేకపోతే మనకి ఇష్టం లేదు, చెల్లుబడి ఉంటే అక్కడ మన రాజ్యం మనం విస్తరింప చేయగలిగితే ప్రీతిగా పోతాం అని ఎట్లా అనుకుంటున్నాము. అట్లాగే సృష్టి ఎట్లా ఉంటుందంటే, సృష్టి కంటే వేరైనటువంటిది. దాన్ని మనం పోషించామంటే అర్థం ఏమిటప్పటికీ, ఇంకో విధంగా చెప్పుకుంటే సృష్టితో అనుభవిస్తున్నటువంటి ఒక పూర్ణమైనటువంటి తన నిజస్వరూపము దానికంటే వేరే దానిలో తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే ఎట్లా ఉంటుంది? పరాయి వాళ్ళింట్లో ఉండి వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగాలంటే ఎట్లా ఉంటుంది? మనకు ప్రాణం పోయినట్లుగా ఉంటుందని ఇటువంటి మాటలు మనం లోకంలో చాలా చెప్పుకుంటున్నాము. అది మనకు కావాలి, ప్రాణం పోయినట్టుగా.
వింటున్నారా? ప్రాణం పోయినట్టుగా ఉందని లోకంలో ఒక చిన్న విషయానికి అంటివి నిన్నే మోసం చేసినట్టుగా ఉంటే అక్కడ లోకంలో విషయంలో మోసపోతున్నావు. నిన్ను మొదటి నుంచి చివరి దాకా ఆములాగ్రం పెకరించేసినట్టుగా మోసం జరుగుతున్నటువంటి విషయం ఎట్టుండాలి. బయట పడ్డావంటే నిన్ను పోగొట్టుకున్నావు అన్నమాట. ఇది మరణం. బయటపడకుండా ఉంటే అమరణం. చాలా సులభం. బయటపడకుండా ఎట్లుంటాం? ఎట్లుంటాం అనేటటువంటిది ఎట్లా ఉంటామంటే కోరిక లేకుండా ఉండి ఎట్లా ఉంటుంది నీకే తెలుస్తుంది. అది కూడా ఒక విషయంలో చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సృష్టి కంటే చాలా విరుద్ధమైనటువంటి విధంగా మరి యువకులు ప్రవర్తించడం అనేది కాస్తో కూస్తో ఒక రోజుల్లో ఉంటే ఇప్పుడు కూస్తో కాస్తో కాకుండా అంతగా ఎక్కువగా ఉన్నది. స్వేచ్ఛ ఏమిటి అంత ఇంత ఎక్కువ అంటే స్వేచ్ఛగా ప్రవర్తించడం వచ్చేటప్పటికీ ఏమవుతుంది? మరి ఆవేశంతో స్త్రీ పురుషులు కలుసుకున్నారనుకోండి, ఆవేశం ఉద్రేకంతో కలుసుకుంటే జీవుడు పుట్టాలంటే ఆ ఉద్రేకంలో ఏమవుతుంది? పురుష గర్భం నుంచి స్త్రీ గర్భానికి ఆ జీవుడు పోతాడు. ఆ పోతూ ఉంటే ఆ ప్రక్రియలో వీళ్ళ ఆవేశంలో ఆ జీవుడు చచ్చి నలిగి ఊరుకుంటాడు. అర్థమవుతుందా? చచ్చి నలిగిపోతాడు. వాడికి తేజస్సు లేకుండా పోతుంది. ఆ కామవశమే వాడి రూపంగా అవుతుంది వాడికి. ఇప్పుడు ఈ రోజున పిల్లలు ఇట్లా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ తప్పు చేశారు. ఈ రోజున పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కామ ఆవేశంలో వాడిని తీసుకొచ్చి బయటపడేశారు. అట్లా చేసినప్పుడు మనం ప్రశ్న వేయాల్సింది ఏమిటంటే ఆ సమయంలో వాడు కామావేశంలో ఉన్నాడా లేక సృష్టి ఇచ్చిన స్వరూపంలో ఉన్నాడా? ఒక ప్రశ్న వేసుకుంటే కామావేశంలోనే ఉన్నాడంట అనుకోండి, మనకేం తెలుస్తుంది? కాసేపు అయిపోయిన తర్వాత ఆ ఉద్రేకం తగ్గిపోయింది. ఇప్పుడు కామావేశంలో ఉన్నవాడే తాను అనుకుంటే అది అయిపోయిన తర్వాత తానేమైనాడు? చచ్చిపోయినాడు. ఇప్పుడు ఏమంటాడు? ఎవరి దేశాన్ని ఉన్నదిగా చావు బ్రతుకులు అర్థం కాలేదు మనకు. తాను ఉండి తను తెరచుకొని కామావేశంలోకి వచ్చాడు. అర్థమవుతుందా? ఎప్పుడూ ఉన్నవాడే ఆ ఉన్న స్వరూపాన్ని పాడు చేసుకొని కామావేశానికి వచ్చాడు అనేటటువంటిది మనం గుర్తిస్తే అటు రావటం దేనికి? ఉన్న స్వరూపంలోనే ఉంటే సరిపోయిందిగా. అయితే ఈ ఉన్న స్వరూపానికి అది ఎందుకు వచ్చిందంటే అది ఊహించిన స్వరూపం, అజ్యూమ్డ్ ఫార్మ్, ఊహించిన స్వరూపం. అంటే అక్కడికి సృష్టిలో కామము, స్త్రీ పురుష కామం అనేటటువంటిది ఊహ, కేవలం ఊహ. అవునా? ప్రశ్నలు ఊరినే కుప్పించద్దు. తన కామావేశంలో ఉండి ప్రశ్నలు కుప్పించద్దు. ఒక ప్రశ్న ఏం వేస్తారంటే అది లేకపోతే జీవులు ఎట్ట రావాలి అంటాడు వీడు తెలిసినట్టుగా మహానం. జీవులు ఎట్లా పుట్టాలంటే జీవులు పుట్టాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మన స్థాయిలో మనం ఒక మాట అర్థం చేసుకుందాం. చూడండి, బాగా ఆకలిస్తోంది. ఆకలిస్తే మనకేం తెలుస్తుంది? రోకలి మింగాలి, లేకపోతే ఇంత పిండాకుడు పెట్టుకొని తినాలి. ఇది మనకు తెలిసింది. జ్ఞాని ఆకలిస్తే ఇప్పుడు ఏం చేస్తాం? ఏం దొరకటం లేదు కనుక ఆకలితో మరమడి చచ్చేదేం కాదు కదా, పోతే దేహం పోతుంది, మరేం పర్వాలేదు అని ఒక నిగ్రహం అంటే తను ఎట్లా నిలవగలడో అట్లా తనను గ్రహించడం, ఇది నిగ్రహం అంటే. అనుకుని
ఓర్చుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమైంది? ఓర్పు ఎక్కడుంది? దేహంలో లేదు. తన అభౌతిక స్వరూపం. అది సృష్టికి సమమైనటువంటి స్వరూపం, సరితూగేటటువంటి స్వరూపం. ఓర్పు లేక తినాలి అని అవస్థపడతాడనుకోండి, అది ఎవరి రూపము? అది అన్నందా తనదే? తనదే. అది తనదే, ఇది తనదే. అది ఎట్లా అవుతుందండి? ఈ రెండింటిని పోల్చుకొని చూసుకో. నిగ్రహంతో ఎట్లా ఉన్నాడు? తన అమరుడై ఉన్నాడు. దాన్ని ఈ ప్రక్రియలో ఒకటి దేహంతో పోల్చుకొని, దేహంలో తెచ్చుకొని, దానికి అన్నం పెట్టి, అన్న దేహంతో దేహ పోషణ అన్నంతో తెచ్చాము అన్నటువంటి భావంతో తెచ్చామనుకోండి, అప్పుడు ఏమైంది? అది పుట్టినతో సమానం. అది లేకుండా ఉన్నాడుగా, తెలుస్తుందా? అంటే సృష్టి జీవుడు అనే పదము దేహంతోనే అని అనుకోవటం బుద్ధి తక్కువ అంటే సృష్టికి తూగలేనటువంటి బలహీనం అని అర్థం. బుద్ధి తక్కువ అంటే ఏది? అందరు చెప్పండి. బుద్ధి తక్కువ అంటే సృష్టితో సరితూగలేనటువంటి స్థితి. అవునా? కనుక దేహంలోకి వస్తేనే తనకు అనుభవం కలుగుతుందని కాదు, దేహంతో వస్తేనే తనకు ప్రవర్తన ఉంటుందని కూడా కాదు, దేహంతో రాకపోయినా కూడా ప్రవర్తన ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, మన మనస్సులో మన భాష ప్రకారంగా ఏవో ఆలోచన చేసుకుంటూ పోతూ ఉంటాం. మనస్సులో ఆలోచన చేసుకుని ఒక నిశ్చయం చేస్తాం. నిశ్చయం దాకా వచ్చామంటే దానికి దేహంతో ఏం సంబంధం? అభౌతిక స్థానంలోనే చేసుకుంటున్నాం. దేహంతో ఏం సంబంధం? దేహంతో వచ్చి అవతల పోయి ఆ విషయంలో ఇరుక్కొని దెబ్బలు తినే అవసరం అక్కర్లేదు. చెప్పిన మాట విని అర్థం చేసుకుంటే అక్కడ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు కదా. అటెట్లాగో చెప్పిన మాట వింటే చాలు, సృష్టికి దేహంతో అక్కర్లేదు. అటువంటి పాలన సృష్టి చేయగలదు. చేస్తున్నది నువ్వు దేహంలోకి వచ్చినప్పుడు కూడా నిన్ను రక్షించడం అనేది ఎక్కడ రక్షిస్తోందంటే నీ బుద్ధిలో, నీ మనస్సులోనే రక్షిస్తోంది. రక్షించినా, భక్షించినా, శిక్షించినా నిన్ను బుద్ధిలోనే చేస్తుంది, కానీ దేహంలో చేయటంలే. వింటున్నారా లేదా? యుద్ధాలు వస్తున్నాయా? వస్తున్నాయా? లేదు. ఎట్లా? శిక్షించిన, భక్షించిన, రక్షించిన బుద్ధిలోనే చేస్తోంది. ఆ బుద్ధి దేహం లేకపోయినా కూడా ఉంటుంది. దానికి దేహంతో అక్కర్లేదు. అది ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా తెలియాలంటే చేసి చూస్తే తెలుస్తుంది అంటాడు. ఈ చేసి చూడాల్సిన అవసరం చెప్తే అర్థం కావట్లే. ఇప్పుడు ఒక ఉపాయం చెప్పుకున్నా కదా, తినకుండా ఓర్చుకుంటే ఆ ఓర్పు ఎక్కడుంది? తన స్వరూపంలో. తింటేనే కానీ బతకలేనంటే ఆ కాస్తలో అంత అవస్థపడవలసిన అవసరం ఏమి అని ఎవరన్నా గట్టిగా ఏడుస్తాడు అనుకోండి, ఇద్దరు నలుగురు పోతారు. అంత ఏడుస్తాను, నువ్వు కాసేపు ఆగలేవు అంటాం. అంటే ఇప్పుడు దేన్ని మనం ప్రశ్న వేస్తున్నాము? దేహం కంటే వేరైనటువంటి తన స్వరూపాన్ని ప్రశ్న వేస్తున్నాం మనం, అంతేనా? అట్లాగే ఇప్పుడు మన సూటుగా మన విషయానికి వస్తే ఎట్లా ఉంటుందంటే, ఈనాడు యువకులందరూ కూడా ఒక తప్పు పని చేస్తున్నారు. ముందు తప్పు ఎవరికంటే తమకే. ముందు తమకే తప్పు, తర్వాత దానివల్ల ఏం జరుగుతుందో తన పిల్లలంటూ ఎవరన్నా అడిగితే వాళ్ళకి జరిగే తప్పు, తర్వాత తన సంఘానికి, సొసైటీకి జరిగేటటువంటి తప్పు, ధర్మానికి తప్పు, జరిగే తప్పు, సర్వత్రా తప్పే. ఏమిటా తప్పు అంటే, ప్రతి అబ్బాయికి ఒక ఇంగ్లీష్లో కదా వాళ్ళు చెప్పేది, ప్రతి బాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్, ప్రతి గర్ల్కి ఒక బాయ్ ఫ్రెండ్. ఎట్లాగండి? ప్రతి బాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్,
ప్రతి గర్ల్కి ఒక బాయ్ ఫ్రెండ్. వై సీక్ ఆపోజిట్ సెక్స్? ఫ్రెండ్ కావాలా? ఏం కావాలి? నీకు ఫ్రెండ్షిప్ కావాలంటే యూ డోంట్ నీడ్ అన్ ఆపోజిట్ సెక్స్. దాచుకొని మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్ అంటున్నావంటే పిచ్చి పని చేస్తున్నావు అని అర్థం. దానిలో చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కు తిమ్మన్నా అన్నట్ట. నా పేరు నీకడి తెలుసు అంటే నీ ముక్కు చూస్తేనే తెలిసింది తిమ్మల్లాలి, ముక్కు తిమ్మల. ఓపెన్ సీక్రెట్ అది. అది మనం తెలియకుండా దాచుకొని మనకు లోపల తెలుస్తున్నప్పుడు కూడా నిర్లక్ష్యం చేసి బతికి ఏమవుతాం? లోకంలోనే ఎయిడ్స్ వాళ్ళకి రోగం. ఇంకా దానిలో ఏం అనుభవించాము చెప్పండి? తన స్వరూపం ఎంత ప్రశాంతమైందో, సృష్టిలో ప్రశాంతం, దాన్ని తెలుసుకోవడం కోసం వచ్చినటువంటి జన్మ వృధా చేసుకుంది. జన్మ అంటే పుట్టుక కూడా కాదు, సంస్కృతం పదం జన్మ, తెలుగులో కూడా బాగా వాడతాం. అది పుట్టి ఏం లాభం తెలుగులో కంటే జన్మ. ఏమాయనో జన్మ మట్టి పాలాయనో. జన్మ అంటే ప్రకాశం. అది ఎంత వెలుగో నీకు పుట్టుక. ఎంత వెలుగు అంటే తన వెలుగుతో చీకటిలో టార్చ్ వేసుకుని లైట్ వేసుకుని పోయినట్టుగా ఈ చీకటి జీవితంలో, ఈ చీకటి ప్రపంచంలో తన వెలుగు వేసుకుని పోవాలి. తనకు తన వెలుగు ముందు కనిపిస్తుంది, అవతలది కనిపించే కంటే. తన వెలుగుతో తనకు తృప్తి. తన వెలుగుని కాసేపాటు చూస్తాడు, తిప్పి చూపించుకుంటాడు. తనకి ఎటు కావాలో చూపించుకుంటాడు. తనకి ఏది శ్రేయస్సు వస్తుందో చూపించుకుంటాడు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర శ్రేయో హి ధీరో అభిప్రేయసో నీతే ప్రేయో మందో యోగక్షేమా దుర్నీతే. ఇది యమధర్మరాజు మాట. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతసుడు అనేటటువంటి 6 సంవత్సరముల పిల్లవాడికి అతని యొక్క గొప్పతనం, అతను ఏమి ఇస్తానో నాకు అక్కర్లేదు, నాకు ఆత్మతత్వం చెప్పని కూర్చుంటే శభాష్ అని పొగిడి ఏమంటాడంటే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. శ్రేయస్సు అనేది కూడా మనుషులను పొందుతుంది, ప్రేయస్సు అనేది కూడా మనుషులను పొందుతుంది. శ్రేయస్సు అంటేనేమో తనకు శ్రేయస్కరమైంది, ప్రేయస్సు అంటే తనకు ప్రీతిగా ఉండేటటువంటిది. ప్రీతి మోసం చేస్తుంది, శ్రేయస్సు మోసం చేయదు. శ్రేయస్సు సృష్టితో సమానం, ప్రేయస్సు తాత్కాలికంగా ఉండి తను మోసం చేసి ప్రతిసారి తనకు మరణాన్ని రుచి చూపిస్తుంది, సావుని రుచి చూపిస్తుంది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత. మనుషుని పొందితే తౌ సంపరీత్య వివినక్తి ధీర అన్నాడు. ధీరుడైన వాడు, ధీ అంటే ధారణ కలిగినటువంటి వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు. ధియం రాతి నిగహ్నాతి ధీర. బుద్ధిని పీల్చుకొని తీసుకుని నిలబెట్టుకునేవాడు అంటాడు, వాడు ధీరుడు అన్నాడు. కత్తి తిప్పేవాడు కాదు, వాడు వీరుడు అని అంటే దాని అర్థం మళ్ళీ వేరే. కనుక ధీర శబ్దానికి బుద్ధిని తన వశంలో పెట్టుకునేవాడు. తౌ ఆ రెండింటిని శ్రేయస్సును పేరుసుని సంపరీత్య వివిరక్తి. సంపరీత్య దాన్ని చక్కగా ప్రవర్తనలో తీసి చూసుకొని వివినక్తి విచారణ చేసుకుంటాడు. శ్రేయోహి ధీరో అభిప్రేయసో గృహీతే అన్నాడు. విచారణ చేసుకుని ధీరుడైతే వాడు అభిప్రేయస, ప్రియమైన దానికంటే ధీరమైనటువంటి శ్రేయస్సుని ఎట్టు కొడతాడు? వృణీతి. అభిప్రేయస వృణీతి. ఎన్ని ప్రీతులు వచ్చినప్పుడు కూడా అవి కాసేపే ఉంటాయి. దాన్ని వదిలిపెట్టేసి, ప్రియమైన దాన్ని వదిలిపెట్టేసి, ఎంత ప్రియమైంది అనుకున్నప్పుడు కూడా అది ఆ కాసేపటికే ఉంటుంది అని వదిలేసి తనకు శ్రేయస్కరమైన దాన్ని ఎన్నుకుంటాడట. శ్రేయోహి ధీరో అభిప్రేయసో నీతి ప్రేయో మందో యోగక్షేమాతుర్నీతి అన్నాడు. మందబుద్ధి అయిన వాడు ఏం చేస్తాడు? మందబుద్ధి అంటే బుద్ధి మందంగా ఉందట. ఆ మందంలో ఆ బుద్ధిలో చూసి ఏం కలిగి వాడు యోగక్షేమాత్ ప్రేయ గుణీతే అన్నాడు. యోగక్షేముల కొరకు ఏం చేస్తాడు? ప్రేయస్సును కోరుతాడు.
యోగక్షేమాత్. యోగం అంటే చూడ దాంతో నేను ముందు పోతుంది అంటాడు. యోగం అంటే వీడికి ఆ యోగం అనేది అంతేకాకుండా లోకంలో ఎట్లా ఉంటుంది, కూర్చొని ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయి, ముందుకు పోతావు, లేచిపోయినా అంటే ఎట్టిపోతావు అంటే ఆకాశంలో ఉంటే విష్ణులోకానికి దాటి కూడా పోతావు అంటాడు. నీతో శివలింగం పెట్టామంటే చంపేస్తాం, పీకొదల బాగా అంటాడు. ఏమర్థం ఉందో అర్థం కాదు, ఏమి ఎందుకు చెప్పారో అర్థం కాదు, పురాణములు ఎందుకు చెప్పినాయి అర్థం కాదు, దేవతలు అంటే ఎందుకున్నారు అర్థం కాదు, దేవుడు అంటే ఎందుకున్నాడనో, దెయ్యం ఎందుకుంది అర్థం కాదు, తాను ఎందుకున్నాడు అర్థమైతే కానీ అర్థం కావడానికి, ఈ ప్రపంచం ఎందుకుందో అర్థం కాదు, దానిలో ముందుకు పోతారంటాడు. ఇంకా దానిలోనే కావాలి. స్వాములతో కొంతమంది బాగా ఏదో తిరుగుతారంటే బాగా పరిచయం అవుతారు కదా, స్వాములకి పెద్ద పెద్ద వాళ్ళందరూ పరిచయం అవుతారు కనుక మనం కూడా దానిలో ఉంటే మనకి ఏదైనా కావాలంటే స్వామి చేత వాళ్ళకు మాట చెప్పిస్తే అప్పుడు తన కొడుకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు స్వామి ఎందుకు కావాలి, కొడుకు ఉద్యోగం కోసం స్వామి కావాలి, కూతురు పెళ్లి కోసం స్వామి కావాలి, ఏదైనా కోరికలు తీర్చడం కోసమని స్వామి కావాలి. అంతేగాని బాగుపడే యోగ్యత ఎక్కడ కనిపించట్లేదు మనుషులకి. అర్థమవుతుందా? ఇది మందబుద్ధుల పని. దాన్ని పోషించేటటువంటి స్వాములుగా ఉన్నారు. ఏం చేస్తారు వాడు కూడా, ఏదో వచ్చాడు సావనీలో ఏదో ఉంటాడు, అటు వచ్చేప్పుడు ఇటు తెస్తాడు కాసేపు అని ఊరుకుంటారు. కాసేపు పోటీలో ఊరుకుంటే నెత్తిన కూర్చుంటారు. ఠామీ అని కుక్కరి ఠామీ అంటే నెత్తిన కూర్చుంటుంది. ఏం చేస్తారు వాళ్ళు సాగు తెస్తాడు ఆ స్వామి. బతికించకపోతే తన్ని చంపడానికి. అవునా? అందువల్ల బాయ్కి గర్ల్ ఫ్రెండ్, గర్ల్ బాయ్ ఫ్రెండ్ వద్దు. ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ ఎ ఫ్రెండ్, నీకే కనుక ఫ్రెండ్ స్నేహితులు కావాలంటే గర్ల్ టు గర్ల్ ఫ్రెండ్, బాయ్ టు బాయ్ ఫ్రెండ్. బాయ్కి బాయ్ ఫ్రెండ్, గర్ల్కి గర్ల్ ఫ్రెండ్. చక్కగా ప్రశాంతంగా ఓ సొసైటీ చదువుకున్నాం, చక్కగా ఏం చేస్తాం అనుకుంటాం, తర్వాత విషయాలు. ఇంకా ఈ అంశంలో ముందు మాట్లాడుకుందాం. ముందు ఈ అంశంలోంచి ఆ గూగులో తిరగకుండా, ఆ సుడిగుండంలో దిగకుండా వద్దు. లేదా పెద్దవాళ్ళు చూపించినట్టుగా ఎవరైనా బుద్ధిగా పెళ్లి చేసుకుని బుద్ధిగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మన బుద్ధి ఎంతవరకు ఉందో అక్కడ ప్రవర్తనలో మనకు తెలుస్తుంది. అప్పుడు మనకే గుణపాఠం వస్తుంది. ఏమైనా గుణపాఠం తెచ్చుకుని ముట్టకాయలు తిట్టడానికి పుట్టామే కానీ ఇక్కడ ఏదో కూడగట్టుకు తీసుకుపోవటానికి ఏం రాలే. ఆ ముట్టకాయలు ముట్టిస్తున్న పట్టుకుని కూడా ఆ ముట్టుకుంటూ చిన్న ముట్టకాయ ముడితే బాగుంటుంది. వాడు ఎవరో ఒకసారి వాడికి ఉరి తీసుకుని చచ్చిపోదాం అనుకున్నట్ట. ఉరి నుంచి చచ్చిపోదాం అని చెప్పి తాడు కట్టుకున్నాడు. తాడు కట్టుకుంటే కొంచెం ఒరుసుకుంటుంది. చచ్చిపోయాడు ఒరుసుకుంటే మాత్రం ఏమీ కనుక ఒరుసుకుంటుందంటే ఏం చేశాడంటే గుడ్డ పెట్టుకున్నాడు. అడ్డ పెట్టుకున్నట్టు అట్లాగే సత్యనట్టుగా ఉంటే సాగుపోని, అట్లాగే ఒరుసినట్టుగా ఉంటే ఎవరో ఒకరితో కట్టుబడి ఉంటే వాడితో చావో బతుకో ఏదో చేస్తే అప్పుడు విషయం ఎట తెలుస్తుంది, మృదువుగా తెలుస్తుంది. మృదువుగా తెలిస్తే దాని నుంచి బయటపడతాడు. కర్కశంగా ఉంటే ఎట్లా బయటపడతాడు. ఒకప్పుడు 1965 ఆ ప్రాంతాల్లో మీకు తెలిసినటువంటి విషయం, ఈ హైదరాబాద్లో చిక్కడపల్లి అని ఒకటి ఉండేది. ఆ చిక్కడపల్లి ప్రాంతాల్లో బ్రహ్మచారులందరూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా పెళ్లి కాని వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు ఒకటిగా ఒక ఇల్లు తీసుకొని వండుకొని తినేటట్టుగా ఒక వంట వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారు. పెట్టుకొని నెలకు ఒకడు దాని ఆధ్వర్యం చూస్తాడు. ఏదైనా ఏం సరుకులు పట్టురావాలనో, పాలు పట్టురావాలనో, మరి ఏమేమి కావాలనో అంత అందరికీ వంట చేసి పెట్టడానికి ఏం కావాలనో దాని యొక్క అజమాయిషి నెలకు ఒకడు, మిగతా అందరికీ బాధ్యత వస్తుంది అనమాట. అట్లా ఉంటుంది. ఇంతని వాళ్ళు వేసుకుంటారు. దాంతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని అయిపోయి అంత బాయ్స్, అంత గర్ల్స్. ఇప్పుడు కూడా గర్ల్స్ హాస్టల్ మన మఠానికి ఎదురుకుండానే ఒక గర్ల్స్ హాస్టల్ అవుతుంది. గర్ల్స్ హాస్టల్ చక్కగా ఉండండి.
ఎట్లా ఉంటారు ఉండి ఆ తర్వాత ఏం చదువుకోండి ఆ తర్వాత వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలి ఒక పెద్దవాళ్ళు చూపించి ఏదో అంటారు. పెద్దవాళ్ళు అంటే లోకంలో లౌకిక రీతికైనా నీతిగా ఉంటే ఇప్పుడు చివరిగట్ట వచ్చింది. లౌకిక రీతికైనా నీతి కానీ మీతో బేరాగాలవుతుంది బుజ్జిలో. ఆ బేరం అంటే అంత నీచంగా వెళ్ళిపోతే ఎట్లా అమ్మలు, ఎట్లా అయ్యలు, ఎట్లా బతకాలో అవునా తెలిసినా కూడా అమ్మా నాన్న ఎంత అవస్థపడతారు, బాధపడతారు మీరు ఎప్పుడన్నా గుర్తించారా? ఏమంటారు పైగా మా ప్రేమకి అమ్మా నాన్న అడ్డం వచ్చారంటే ఏం ప్రేమ ఇది? ఏం తెలుసమ్మా మీకు ఆ వయస్సు యొక్క వేగం అట్లా ఉంటుంది. అట్లా చేయకూడదు. వెనక రోజులు ఎట్లా ఉండంటే అసలు పెళ్లి చూపులకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళు చూసి వాళ్ళ 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 కులము వీళ్ళ కులం వాళ్ళ సంసారము చూసుకొని వాళ్ళ తీరు మర్యాద చూసుకొని అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తే దానికి కట్టుబడి ఉండేవాడు. ఆ కట్టుబడి ఉండటంలో అతను మంచి అందగాడు, ఆమె లావుగా ఉంటుంది, అందవికారంగా నల్లగా ఉంటాడు, తెల్లగా చక్క పొల్లగా కూడా ఉంటాడు. అటువంటి వాళ్ళు అయినా అసలు ఆ అంశం తనకు రాకూడదు, కనిపించవు. కనీసం ఈ లౌకిక నీతికైనా బాగుపడి ఉంటే కొంచెం బాగుంటుంది. దానికి కూడా ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు ఎట్లుండాలంటే వాడేమో దాన్ని లేపెత్తుకుపోయినట్టు కూడా ఎట్లుండాలి, అది బాగుంటుంది. అది చైతన్యం, కీగురం వాడు అట్లుండాలి. అట్లా లేదు వాడు మొదటి అవుతాడు. అందులో వాడు ఎట్లుండాలంటే వాడికి గడ్డం గీకోకుండా ఉండాలి. ఎట్లా ఉండాలంటే అని ఏమంటారంటే రోడ్ సైడ్ రోమియో అంటారు. ఏమంటారండి? రోడ్ సైడ్ రోమియో అంటే తెలిసిన రోమియో జూలియట్ అని షేక్స్పియర్ నాటకం ఉంటుంది. లైలా మజ్ను అని ఇంకోటి ఉండేవాడు, వాడు మజ్ను వాడు ఇంకా భగ్న ప్రేమికుడు. భగ్న ప్రేమికుడు జుట్టు గురుకోడు. ఇక ఇట్లా మనిషి ఎట్లా ఉండాలంటే అట్లా టేక్ ఆఫ్, హెలికాప్టర్ టేక్ ఆఫ్, ఎయిర్ప్లేన్ కూడా కాదు. ఎయిర్ప్లేన్ ఇట్లా ముందర పోయి అట్లా టేక్ ఆఫ్ అవుతుంది. హెలికాప్టర్ ఎట్లా ఉంటుంది, అట్లా లేచిపోవాలి. అట్లా వాడు అట్లా లేచిపోతే దాని చేతులు పట్టుకుని అట్లా లేచిపోయేటట్టుండాలి. వాడి డ్రెస్ అట్టుండాలి. వాడు అట్లా ఉంటే నేను అట్లా ఉండాలి, వాడితో సమానంగా ఉండద్దు అని ఆడవాడు కూడా వాళ్ళు పట్టు. అట్లా పోటీ పడకూడదు అమ్మలు నాన్నలు బుజ్జిలో. వింటున్నారా? సృష్టి ఆదరించలేదమ్మా, చాలా కష్టం అవుతుంది. భూమి కష్టపడుతుంది. ఏం భూమి అంటే ఈ భూమి కష్టపడుతుంది అంటే మాగవాళ్ళకి ఈ భూమికి ఏ కష్టం. ఈ భూమిని అట్ట చెప్పలేదు. ఒక చిన్న ఉదాహరణ సృష్టి భగవద్గీత సంస్కృత భాష చెప్తుంది. ఈ భూమిని పృథివీ అన్నది అంటే విశాలమైనది అని అర్థం. అంత బ్రహ్మాండం విశాలమై ఉంటే ఆ భూమిని కాస్త ఇంతుంటే అంత విశాలమైన ఎంత ఉంటుంది ఈ భూమి. అటువంటి భూమిని విశాలమని చెప్పింది. ఎందుకు చెప్పింది తెలిసిన? బుర్ర లేక కాదు, బుద్ధి లేక కాదు. ఎందుకు చెప్పిందంటే ఈ మొత్తం బ్రహ్మాండంలో కూడాను భూమి మీద అవయవములు కలిగినటువంటి ప్రాణులు ఉన్నాయి. అందుకని దీన్ని అవయవ ప్రాంతం, ఆర్గానిక్ రీజన్ అంటారు. అవయవ ప్రాంతంలో మనుషులు గొప్పవాళ్ళు. వాళ్ళకి బుద్ధి ఉన్నది. ఆ బుద్ధి ఎంత విశాలమైందంటే తన విశాలత్వమును మణిగి ఉండి తనలో ఒదిగి ఉండి విశాలత్వాన్ని దర్శనం చేస్తాడు. దీనికి మనకు భౌతికంగా కూడా ఈ భూమి మీద పరమాణువుని, భూమి మీద కాదు పరమాణువు అనే మాట నిరవయ ప్రాంతంలో కూడా ఉంది. పరమాణువు అంటే మనకి ఇప్పుడు యాటమ్ అనే ఒక పదం చెప్తారు సైన్స్లో, కానీ సంస్కృతంలో అన్ని పరమాణు అంటారు. పరం అనతీతి పరమాణు. పరం అంటే తనను తాను పాలన చేసుకొని రక్షించుకొని పూర్ణత్వమును ఎదుగుట అన్నటువంటి దాన్ని అంటే అది పరమ.
దాన్ని అనతి, పలికించుకోవటం కనుక పరమాణు. తనను తాను పాలన పూర్ణగా పలికించుకోవటం అనేది పరమాణు. ఆ పరమాణువులో అంటే ఆ ఆటంలో, ఇప్పుడు వాళ్ళ ఆటంలో ఈ పరమాణువులో ఏముంటుందంటే, ఆ పరమాణువుకు ఆధారము ఇప్పుడు వీళ్ళు న్యూక్లియస్ అని అన్నారు. ఆ న్యూక్లియస్ అంటే అది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఏం లేదు. అది పాజిటివ్ కాకుండా దేనికి పాజిటివ్, దీనికి నెగిటివ్ అంటే, మన పాజిటివ్ నెగిటివ్ అన్నా, పాజిటివ్ అన్నా లోకానికి పాజిటివ్, నెగిటివ్ అన్నా లోకానికి. లోకానికి నెగిటివ్ అయితే అసలే నెగిటివ్. కనుక ఈ పాజిటివ్ నెగిటివ్ రెండూ లేకుండా ఒక న్యూక్లియస్, న్యూట్రాన్ మాట, అది ఎక్కడ ఉంటుంది? భూమి దాటి ఉంటుంది. ఇప్పుడు భూమి ఎందుకు విశాలమైందంటే ఆ పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ పరమాణువు తలుపు ఎదురు ఉంటుంది, గట్టిగా లాక్ చేసి పెట్టేసి వేసి హైలీ పొటెన్షియల్, దాన్ని బయటికి పోనీయదు. బయట నుంచి ఏమీ జరగదు, దాని మీదకి ప్రభావం రాకూడదు, ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు, అట్లా ఉంటుంది. ఎప్పుడన్నా కెమికల్ రియాక్షన్ వచ్చేస్తే ఆ కెమికల్ అంటే రాసాయనికంగా ఒక మిశ్రమం జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుందంటే తన నుంచి నెగిటివ్ ఎలక్ట్రాన్స్నే ఇస్తున్నారు, ప్రోటాన్స్ ఇవ్వదు, అక్కర్లేదు. అంటే ఒక రసాయనికం అనేటటువంటి జరుగుతుందంటే, అంటే లోకంలో ఒకళ్ళకొకళ్ళు సంబంధం ఏదైనా ఉంటుంటే నెగిటివ్ని పంచుకునేటట్టుగా ఉంటుంది, కానీ పాజిటివ్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలో నెగిటివిటీ పంచుకుంటారు, కొడుకు తుంతలో నెగిటివ్ పంచుకుంటారు. లోకంలో స్నేహం, పరమ స్నేహం, ఇట్లా మా డియరెస్ట్, బీరెస్ట్, గీకెస్ట్ స్నేహితులు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిలో నెగిటివ్ ఎలక్ట్రాన్స్ పంచుకుంటారు వాళ్ళు. ఇది మనకు భూమి చూపిస్తోంది, భవతి అని చూపిస్తోంది. ఇది కూడా భూమి ఏం చేస్తుందంటే అక్కడ ఏం జరుగుతుందో అది నీ బుద్ధికి గ్రహింపుకు కలిగేటట్టుగా చేస్తుంది కనుక భూమి అన్నారు. భవతీతి భూమి, పృథ్వత్వాత్ పృథివీ. ఎందుకు విశాలం అంటే అట్లా నీ ఉన్న స్థితి కంటే వేరుగా ఏదో ఒకటి కలిగించేది నీకేమవుతుందో అది కలిగించి నీ దర్శనానికి, నీ గ్రహింపుకు చూపించి నువ్వు అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా, తప్పి బయటపడేటట్టుగా అంత అవకాశం ఇస్తుంది కనుక భూమి విశాలమైంది. దోషము ప్రవర్తన, నిజము పూర్ణత్వము, దానికి ఒక దోషం అని ఊహించుకోవటం, ఊహకి పూర్ణత్వానికి దోషం ఉండదు, ఊహించుకుని దానిలో నిలవలేకపోతే అందించి దోషము చూపించి దీన్ని తప్పించటం, ఈ వ్యవస్థ ఒక భూమి మీద ఉంటుంది కనుక సృష్టి యొక్క కార్యక్రమానికి, సృష్టి యొక్క ప్రవర్తనకి సెంటర్, కేంద్రం భూమి కనుక ఇది విశాలమన్నారు. చూడండి ఎంత గొప్పగా చెప్పారు. ఎప్పుడన్నా మీ సైన్స్ మాస్టర్ ఎప్పుడు చెప్పాడు మీ స్కూల్లో? మీ సైన్స్ మాస్టర్ ఎప్పుడన్నా మీ స్కూల్లో చెప్పాడా? తెలుగు మాస్టర్ చెప్పాడా? చెప్పాలి. తెలుగు మాస్టర్ చెప్పడు, తెలుగు మాస్టర్ చెప్పడు, ఇంగ్లీష్ మాస్టర్ అసలే చెప్పడు. ఇటువంటి పాటలు రాసి చెప్తే పసిపిల్లలు చెప్తే ఎంత బాగుంటుంది. ఏం చేస్తారు? కుక్కకు మాంసము దొరికినది. ఎందుకు ఇది? ఇంకా కుక్కకు మాంసం దొరికినది అనే మాట దానిలో రెండు చెప్తాను చూడండి. కుక్కకు మాంసము దొరికినది, అది తన పోయిన ఒక వంతెన మీదకు పోయినది, తన నీటను చూచినది, వేరొక కుక్క అని భ్రమించినది. ఎక్కువ ఆశ ఆయన నా దగ్గర ఉంటే అది కూడా ఒకటి తింటుంది, దానిని ఖర్చుకోవాలనుకొని ఎక్కువ ఆశకు పోయినది, ఉన్నది సహితము ఊడినది. ఆ నడిచిన బియ్యం అది కాదు ఉండేటప్పుడు అని ఒక ఆశ పెసవాళ్ళు చెప్పారంటే బాగా ఉంది. ఇంకో పాట ఎట్లా ఉంటుందంటే నారింజకాయ అబ్బబ్బ పులుపు తినను తీసి నేల కొట్టగా, తీయని ద్రాక్ష తిందును హాయ్ హాయ్, తీరదు ఆశ, ఇక తీరదు ఆశ. ఇట్లాంటి పాట చదివాడు బాగుపడతాడు చూడు.
ఇంగ్లీష్లో ఇక్కడ కిండర్గార్టెన్ స్కూల్ ఉండేది, ఇంగ్లీష్ పిల్లలు. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్, అవుట్ ఇన్ ది గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్. అది డాన్స్ చేస్తుంది, నీకేదో ఇప్పుడు చూసావా అది డాన్స్ చేయడం లేదు. ఏందో ఇంగ్లీష్ పలికిస్తే గొప్ప, మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ అంటీస్ కూడా ఎట్లుంటుందంటే, పొలికి నాకు మాత్రం పెట్టుకుంది. పొలికి మచ్చలు అంటే బాగా గంభీరంగా అనిపించిందని నేను కూడా గంభీరంగా అనిపించాను. వాతలు పెట్టుకుంటుంటే వాతలు పెట్టి ఎట్లుంటుంది, ఒక వాత పెడుతుంటే అవుతుంది అనాలి, సత్య సత్య అనాలి. ఇనవాడు ఒంటి నిండా వాతలు వచ్చినప్పుడు ఇనవాడు కావాలి. అవునా? కనుక ఈ పెద్ద దృష్టి, పెద్ద బిగ్గెస్ట్ కరప్షన్ సెల్ఫ్ కరప్షన్. తన మీద తనకు పెద్ద వంచన ఏంటంటే, గబుక్కన ఏదో ఎవరు వచ్చేటప్పటికి ఏం కావాలి ఎట్లంటే వాడిని చూడాలి. ఆ విపరీతమైన వేషం వేసుకుని ఆడపిల్లలు పోతుంటే పశువాడు ఏం చేస్తాడు, వాడు అంతేవాడు. వాడు చూసేప్పటికి వాడిని రెచ్చగొడుతీవి. అమ్మలు నాన్నలు బుజ్జీలు ఆడపిల్లలు చేయకండి అన్నా, మీరు బతకండి వాళ్ళు బతకనింది. ఈ ఆవేశం వద్దు. ఎంత ఆవేశం, దానికోసం ఎంతెంత చేస్తుంటారు. అమ్మ నాన్న తీరుగా ఖర్చు పెట్టి ఇప్పుడంతా ఎంత ఉంది కానీ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఒకడే కొడుకు ఏం చేస్తారు, ఖర్చు పెట్టేవాడు ఎవడున్నాడంటే వాడు సోర్స్. వాడు డబ్బులు ఇస్తే ఖర్చు పెడతాడు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి మంచిగా తిరుగుతూ ఉంటే వాడికి ఒక స్కూటర్ ఉంటుంది, వాడికి కూడా అమ్మాయికి ఒక స్కూటర్ ఉంటుంది. ఆ అమ్మాయి స్కూటర్ ఆన్ చేసేటప్పటికి వెనకాల నుంచి వచ్చి వాడు గబుక్కుని వెనకాల కూర్చుంటాడు పిల్లియన్ రైటర్ వాడు. ఇంత స్వేచ్ఛ కాదు, ఇండివిజువాలిటీ అనే పదం ఆ పట్టపోల్చుకుని కాదు. నేను పూర్ణస్వరూపం, నాకు ఇంకొకటి సాంగత్యంతో నా పూర్ణత్వం రాదు. అప్పుడు పూర్ణత్వం కాదు కదా, పూర్ణం అంటే పూర్ణము, ఇంకో దాన్ని ఎత్తకేసుకో అవసరం లేదు. అటువంటి పూర్ణ స్వరూపుడు, అమృత స్వరూపుడు మీరు. ఈ వధ వేష వేసుకుని అర్థమవుతుంది. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తుంటే వింటున్నాం, ఆ చొక్కా ఆడపిల్లల చొక్కా మీద కూడా ఐ లవ్ యూ అని ఏదో ఉంటుంది కావాలి, రాసి ఉంటుందా? ఇంకా ఎవడో ఏం రాసి ఉంటాయేమో, ఇంకా రాసి ఉంటాయా? ఏం రాసి ఉంటాయి? ఏదో రాసి ఉంటాయి. ఆ మాట్లాడిన మన నోట ఎక్కడ చెప్పాలి, 10 గోరంతా ఏదో రాసి ఉంటాయి. ఒక చోట మీరు చూసే అబ్బాయి చొక్కా వినిగా బ్యాడ్ బాయ్ అని రాసింది, అంటే చెడ్డ పిల్లవాడని. అది అది ఇది ఏమంటారు దాన్ని, టీషర్ట్ అది వేసుకుని తిరుగుతున్నాడు. ఎవరు బ్యాడ్ బాయ్ అని పిలిచాడు. అదేంటి నన్ను పిలిచాడేంటి, నా పేరు బ్యాడ్ బాయ్ అనుకున్నావు అంటే రాసుకుంటే ఇక్కడ ఓహో ఊహ ఏంది, ఇప్పుడు చూసుకుంటున్నావా, కొనుక్కున్నప్పుడు చూడలే, కళ్ళు గుడ్డా. ఇప్పుడు అది బాయ్, ఇప్పుడు ఏమంటుంది, ఇది బాగుంటుంది. ఒకప్పుడు ఎప్పుడో 50 సంవత్సరాల కింద రావణంలో అరవంలో ఒక సినిమా వచ్చింది. అరవంలోనో హిందీలో ఏమో ఎక్కడ జ్ఞాపకం ఉంటే విని ఏ సినిమాలో ఏ పాటలో గంతులు పెడుతుంటే ఆ కాసేపు పోతుంటే వినే సినిమా హియర్సే ఇట్లా ఉంటుంది. మనస్సు తీసుకున్న దానా మనస్సు ఇవ్వటం నేర్చుకుంటే నీ మనసు ఎక్కడ తీసుకున్నా అతను నా మనసు తిన్నాను ఇవ్వటం నేర్చుకుంటే. ఏమి జీవితమా ఇది, జీవించడమా ఇది, బతకటమా ఇది, బ్రతుగా ఉద్యోగులు మంచి బ్రతుకు చేసుకోండి మీరు. ఇప్పుడు ఏమంటే మనకు అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి మార్నింగ్లో, కంగ్రాచులేషన్స్ యూ డిజర్వ్ టు గెట్ 60% డిడక్షన్ ఫర్ ఓవరాల్ చెకప్.
అవునా? ఇంకా ఏదో ఉంటుంది లేక దానికి ఏదో ఇంకోటి 40% ఏవో డిస్కౌంట్స్ ఇంకో దానిలో వస్తాయి. ఇదే బాగాలే ఎంతసేపటికి పొద్దున్నేసి చివరి దాకా. అప్పుడప్పుడు మా ఫోన్ చేస్తుంటారు కొంతమంది కంపెనీ వాళ్ళు ఎవరు చేస్తుంటే అప్పుడు వాళ్ళతో అబ్బా మీకేం పని లేదా మీకేం పని లేదా ఎవరిచ్చాడు తగుదిన మన ఫోన్ ఉంది అని చెప్పి ఎత్తి మాట్లాడమేనా? మర్యాద ఉండద్దు. మీ మీ మాకేం కావాలి మాకు కావాలి మేము వస్తాం కదా అంత పిలిచి చెప్పాల్సిన ఏంటి చెప్తానంటే ఎటికేసీ లేదు, మర్యాద లేదు. ఎటికేసీ లేదు, మర్యాద లేదు. ఎవరో అబ్బాయి తిరుగుతుంటే వాడిని రెచ్చగొడితే అమ్మలో ఎట్లా ఉంటుందమ్మా మీ గతి ఎట్లా ఉంటుంది? చేయకూడదు కదా. అవును కదా, వింటున్నారు లేదా? చేయకండి నన్ను అట్లా. చక్కగా ఏమి లేకపోయినా కనీసం గోచిపడి కాకుండా చీర కట్టుకోండి అమ్మ. నువ్వు చదువుకుంటున్నావు కదా అంటే చదువుకుంటే చీర కట్టుకుంటే చదువు రాదా? చీర కట్టుకుంటే చదువు రాదా? అందరు ప్యాంట్ వేసుకుని చదువు చదువుతున్నారా? శ్రీరామన్ ప్యాంట్ వేసుకున్నాడు, ప్యాంట్ కూడా వేసుకోలేదు. ఆయన దోతి కట్టుకుని కోట్ వేసుకునేవాడు, టర్బన్ వేసుకుని తెరపాలు చుట్టుకుని. సర్ సివి రామన్ ఆయన అందులో రామన్ ఎఫెక్ట్ ఫిజిక్స్లో స్పెక్ట్రోస్కోప్లో రామన్ ఎఫెక్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన. మీకు వచ్చింది నోబెల్ ప్రైజ్ రాలేదు కదా. ప్యాంటుతో వేసుకుంటే కాలికి దీనికి ముని అది ఏదో పట్టుకుడు విద్య. ఇది ఎట్టపోతాను. ఈ బుద్ధి మిమ్మల్ని పాడు చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుందో సంగతి, ఇప్పుడు ఏమైనా ఏం కష్టమైనా సరే ఇప్పటిది ఈ దేహంతో పోతే అది కాస్త పోతుంది. కానీ అప్పుడు మీరు ప్రవర్తించిన బుద్ధి ఉంది జరా, మీరు మళ్ళీ దాన్ని వదిలించేదాకా మిమ్మల్ని ఎట్లా ఎన్ని చెరువులో ముంచి నీళ్ళు తాగించాలో చేస్తుందమ్మా. మనం అంత చెరప్రాణులం. ఎట్లా యాజ్ యూ సో పని ఇంగ్లీష్లో సామెత ఎట్లా ఉందో అట్లాగే మనం ఏం ప్రవర్తిస్తున్నామో మనం అనుభవించాలి, తప్పదు. నా కర్మ కాదు, నా కర్మ నేను చేసింది నేను అనుభవించాలని తెలుసుకోవాలి. నా కర్మాన్ని ఇక్కడ చూపించదు, ఇక్కడ ఏ రాసి ఉండదు కనుక సృష్టిలో ఉన్నటువంటిది మొట్టమొదటిది. ఇంకా మన పెద్దవాళ్ళకి ఇంకా ఉంటారంటే ఇష్టం వచ్చినట్టుగా ఆవేశంతో నా పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళు బాగుపరచాలి, నా పిల్లలు చెడిపోతున్నారు, నువ్వు చెడగొట్టి చెడిపోతుందని నంగరాజు తుంగగొడలా మాట్లాడతారు వీళ్ళు. ఏం చేయాలో తెలియకపోతే మరి శ్రీకృష్ణానంద మఠంలో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. రేపు ఇంకా రాబోయేటప్పుడు మంచి మంచి వీడియోస్ కూడా మీకు తయారు చేస్తాం. కానీ ఎట్లా ఉండాలంటే నేను బాగుపడా, ఒక్క చిన్న నేను బాగుపడా. ఈ బాగుపడటం అనే మాట మోయలేనిది బాగుపడటం కాదు, బాగుపడింది మోసుకెళ్ళేటట్టుగా ఉండాలి. నీతో పాటు ఎప్పుడు ఉంటే బాగుపడేది. ఇది తింటూనే ఉన్నాడు, తినలే, ఆకలిస్తుంది, తిన్నాడు, ఆకలి, పొద్దున్నాడు, మంది ఆకలి. తిన్నాడనే పదమునకు ఆ ప్రక్రియకి పూర్ణత్వం లేదు. ఆకలికి ఆకలి అంటే ఎప్పుడు ఆకలిగా ఉంటాడు, పెడుతుంది తిను. మళ్ళీ ఆకలి అనకుండా మళ్ళీ సాయంత్రం ఆకలి అంటావు తిను అంటే తింటాడు. మళ్ళీ సాయంత్రం ఆకలి అంటావు తిను అంటే తింటూనే ఉండు. లేదు తినేశారు, ఆకలేదు. అది నిత్యం, అది నీకు స్వరూపం అవుతుంది. ఇది కాదు, ఆల్టర్నేటివ్ కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాస కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాస ఇస్ ఆల్టర్నేటివ్. కానీ తను ఆల్టర్నేటివ్ కాకుండా రూపం అదొకటి ఉందని తెలుసుకుంటే మీరు ఎట్లా మీరే వేదవ్యాసులు అవుతారు. వేదవ్యాసులు ఈ చక్కగా ఏం పాటించగలరు పాటించారు. అవి ఒక్క మాట వినండి. సృష్టిలో మీరు ఎటువంటి అంశము పూర్ణమైనటువంటి స్వరూపం. మీకు కావాల్సింది మీరు ఉండటానికి బయట నుంచి ఒక చిన్న అంశం కూడా లేదు అని మనం గుర్తించి ప్రవర్తిస్తే పూర్ణులమైపోతాం. ఆ పూర్ణత్వాని కోసమని ప్రయత్నం చేద్దాం. ఇంకా మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. ఓం తత్సత్.